ఇంత డీప్ క్లీనింగ్ అనేది ఎవరు చేయరు, కానీ వస్తేనే చేయండి, లేదంటే ఇది బాగా అప్పుడు పెట్టకపోతే అప్పుడు జుట్టును కూడా లాగించుకుంటుందా. హాయ్ అండి, ఈరోజు మా ఆయన గారు ఆన్లైన్లో సేల్ ఉండడం వల్ల మాకైతే కూలర్ అయితే తీసుకున్నారు. దీని గురించి రివ్యూ అనేది నేను తర్వాత ఇస్తాను. ఇప్పుడు ఇచ్చానంటే ఇది ప్రమోషన్ కింద అయిపోద్ది. ప్రమోషన్ కాదండి, ఇది మా ఆయన సమ్మర్ సేల్లో అయితే తీసుకున్నారు. సో దీన్ని అన్బాక్సింగ్ చేస్తాను, ఎందుకంటే తెలుగులో ఎవరు కూడా అన్బాక్సింగ్ చేయలేదు దీన్ని. సో మనం చేద్దామని చెప్పేసి దీన్ని అయితే అన్బాక్సింగ్ చేస్తున్నాను. ఇది సేల్లో చాలా తక్కువకి వచ్చింది. అది ఎంతకు వచ్చింది అనేది నేను వాడిన తర్వాత దీన్ని యూజ్ అంటే ఇది ఎలా యూజ్ అవుతుంది, మనకు వర్కౌటో కాదని తెలుసుకున్న తర్వాత మీకైతే అప్డేట్ ఇస్తాను. ఇప్పుడైతే ఓపెన్ చేసి చూపిస్తాను. అంటే మాకు ఏసీ ఉంది, కాకపోతే పిల్లలకైనా యూజ్ అవుతుంది అని చెప్పేసి తీయడం మాట. ఓకే, ఓపెన్ చేస్తున్నాను. ఎస్, సో మా న్యూ కూలర్ వచ్చేసింది. సో రెడీ అయిపోయింది, కింద స్టాండ్. ఓకే, ఇప్పుడైతే రెడీ అయింది. సో దీనికి ఒక ట్రే ఇచ్చాడనమాట, ఇందులోనే ఐస్ క్యూబ్స్ వేసుకోవడానికి. ఐస్ క్యూబ్స్ వేసుకుంటే కూలింగ్ అనేది చిల్గా వస్తుంది అన్నమాట. ఇందులోని ఇది ఫ్యాన్ సిస్టము, ఇది కూలింగ్ సిస్టమ్ అన్నమాట. సో ఇది ఆఫ్, హై, మిడిల్, లో. ఇందులోని ఆఫ్, కూలు, స్వింగ్ ప్లస్ కూలు ప్లస్ స్వింగ్ మొత్తం 4 ఇందులో ఉంటాయి. ఇందులో ఫ్యాన్ కాబట్టి మిడిల్లో పెట్టుకుంటే మిడిల్లోని, హైలో పెట్టుకుంటే నార్మల్ అంటే కూలర్స్లో ఎప్పుడైనా సరే బ్యాక్ సైడ్ వచ్చేసి ఓపెన్ ఉంటుంది, ఎందుకంటే ఎయిర్ అనేది తీసుకొని మనకి ఫ్రంట్ కూలింగ్ అనేది ఇస్తుంది. కానీ దీనికి 3 సైడ్స్ కూడా ఓపెన్లో ఉందన్నమాట. 3 సైడ్స్ కూడా హనీకామ్ ప్యాడ్స్ అయితే ఇచ్చారన్నమాట. మీరు చూస్తున్నారు కదా, ఈ 3 సైడ్స్ చూడండి. దీనివల్ల ఏంటంటే ఇది మనకి వేడిగాల్ని చల్లగా చేసి మనకి కూలింగ్ అనేది అయితే ఇస్తుంది. దానికి ఇండికేషన్ కూడా ఇచ్చారన్నమాట. ఇంతవరకు వచ్చినంత వరకు వాటర్ అనేది వేయాలి. ఎక్కువగాని మనం వేసినట్లయితే ఇటు నుంచి బ్యాక్ సైడ్ ఇక్కడ హోల్ ఉంది కదా, ఇటు నుంచి అయితే వచ్చేస్తుంది. ఇది వచ్చేసి లైట్ వెయిట్, చాలా లైట్ వెయిట్గా ఉంది. సో దీంట్లోని 27 లీటర్స్ వాటర్ వేయాలంట. సో ముందైతే 1 లీటర్ వేస్తున్నాను. ఈ బ్యాక్ సైడ్ కూడా దీనికి ఓపెన్ ఇచ్చాడనమాట, ఇటు నుంచి కూడా వేసుకోవచ్చు అని. సో ఇందులో అయితే వాటర్ వేస్తున్నాను. ఇదైతే కొద్ది ఈజీగా ఉంది. దీనికన్నా మెయిన్గా ఏంటంటే ఈజీ అయింది ఏంటంటే ఒక ట్యాప్ తీసుకొని, అంటే పైప్ తీసుకొని లోపల పెట్టేస్తే సరిపోతుంది. ఇందులో అయితే 27 లీటర్స్ అయితే ఫిలప్ చేసాము. సో ఇండికేషన్ అయితే చూపిస్తుంది కదా. ఇప్పుడు మెయిన్ దీనికి ఏంటంటే ఇది ఐస్ క్యూబ్తో రన్ అవుతుంది అని చెప్పారు కాబట్టి దాన్ని కూడా ట్రై చేసేద్దాం. కాకపోతే ఇందులో నుంచి ఐస్ క్యూబ్స్ అయితే వెళ్ళట్లేదు. దీన్ని ఓపెన్ చేయండి. ఇది కొద్దిగా డెలికేట్గా ఉంది, ఓపెన్ చేసినప్పుడు దీనిగా ఓపెన్ చేయండి. సో ఇది అయితే వాటర్ వేస్తున్నాను ఫస్ట్ స్టార్టింగ్, ఓకేనా. సో ఇందులో అయితే వేస్తున్నాను. మన తెలుగు సాంప్రదాయం ప్రకారం ఏదైనా కొత్త వస్తువు కొంటే దానికి బొట్టు పెట్టి పూజ అయితే చేయం, కానీ దేవుని అయితే తలుచుకుంటాం. ఇది బాగా ఈ ఎల్లకాలం మాతోటే జర్నీ చేయాలని. సో ఇప్పుడైతే దీనికి బొట్టు పెడతాను. ఫైనల్లీ ఆన్ అయితే చేద్దాము. హై, ఇది ఓన్లీ ఫ్యాన్లో పెట్టానమాట నేను. ఇప్పుడు ఇది మీడియము, లో, ఇది హైలో పెడదాం. ఇప్పుడు మళ్ళీ ఇది కూల్ చేద్దాం. మెయిన్ ఏంటంటే ఇది వాటర్తో రన్ అవుతుంది కాబట్టి ఎవ్రీ 1 వీక్కి ఇదైతే క్లీన్ చేసుకోవాలి, వాటర్ని చేంజ్ చేసి క్లీన్ చేసుకోవాలి. నెక్స్ట్ 1 మంత్కి వచ్చేసి ఈ ప్యాడ్స్ అనేవి
అంటే అంటే డస్ట్ పడుతుంది కాబట్టి దాన్ని కూడా క్లీన్ చేసుకుంటూ ఉంటే మనకి ఇలానే చిల్ కూలింగ్ అనేది ఇస్తూ ఉంటుంది అన్నమాట. మేము సింఫనీ హెయిర్ కూరలు తీసుకున్నామని చెప్పాం కదా, ఇది ఎలా పనిచేసింది ఏంటనేది 1 మంత్ తర్వాత రివ్యూ చెప్దాం అనుకున్నాము. అయితే ఇది మాత్రం ప్రమోషన్ కాదండి, తక్కువ ప్రైస్కి వచ్చింది కదా, ఎలా వర్క్ అవుతుంది అనేది 1 మంత్ రివ్యూ అంతా చూసామాట, ఎలా ఇది వర్క్ అవుతుంది ఏంటనేది. ఇదైతే చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే దీనికి మంత్లీ అంటే ప్రతి నెలకు ఒకసారి దీన్ని క్లీన్ చేసుకోవాలి. అది ఒక్కటే టాస్క్ మాట, పెద్ద టాస్క్. ఎందుకంటే దీనికి చుట్టూ కూడా హనీ ప్యాడ్స్ లాగా ఇచ్చారన్నమాట. దీంట్లోని చూసారు కదా డస్ట్ ఎలా పట్టిందో. ఇది మంత్లీ వన్స్ మాత్రం క్లీన్ చేసుకుంటూ ఉండాలి, అదే పెద్ద టాస్క్. ఇది ఇప్పుడు ఓపెన్ చేసి ఎలా క్లీన్ చేయాలి ఏంటనేది మా ఆయన గారు చూపిస్తారు. ఒక 4 days అయితే దీనికి అంతగా ఎక్స్పెక్ట్ చేయలేదు గాలిని, అంటే మామూలుగా ఫ్యాన్ లాగా వచ్చింది. కానీ 4 days తర్వాత ఈ ప్యాడ్స్ అన్నీ కూడా, ఇది చూసారు కదా 3 sides ప్యాడ్స్ అన్నీ కూడా బాగా నాని కూలింగ్ అయితే చాలా బాగా వచ్చింది. 1 monthకి మంచి రివ్యూ అయితే ఉంది, బాగుంది, మాకైతే నచ్చింది. మేము ఇంకోటి ఏంటంటే సౌండ్ కూడా చాలా తక్కువ, ఫ్యాన్కి ఉన్నంత సౌండే వస్తుంది. ఇంతవరకు వాటర్ ఉంది. సో దీన్ని మనం కిందన చిన్న క్లిప్ లాంటిది ఇస్తాడనమాట, దాన్ని ఓపెన్ చేస్తే వాటర్ అంతా పోతుంది. సో చూసారా అలా వస్తుందో వాటర్, లోపల ఉన్నదంతా క్లీన్, అంటే వాటర్ అంతా కింద బయటకు వేస్ట్ అంతా పంపించేస్తుంది. చూడండి అంత 1 monthకే ఎంత డస్ట్ పట్టిందో, అంటే ఇంట్లో ఇంత డస్ట్ ఉంటుంది అన్నమాట గాలికి. దాదాపు 27 liters వాటర్ అయితే పడుతుంది. అంటే మాకు వచ్చేసి 2 బిందులు అయితే పడుతున్నాయి అన్నమాట. ఇటు 1 5. మరి పైన కూడా ఉంటాయి కదా క్లిప్స్, ఉంటాయా పైన? ఈ పైన అది బాగా డెలికేట్గా ఉంటుంది, నెమ్మదిగా తీయాలి ఈ పైన. తీసారా? యాక్చువల్గా మేము ఇది ఫస్ట్ టైం తీయడం 1 month తర్వాత. ఇది మా ఆయన గారే క్లిప్ వేశారు, ఇలా లాక్కొని వెళ్ళడానికి బాగుంటుంది. వైట్ కదా, బేగా డస్ట్ పెట్టేస్తుంది, పెద్ద పనే. సో ఇప్పుడైతే ఓపెన్ చేస్తున్నారు, వచ్చేసింది. సో దీన్ని ఇలా ఓపెన్ చేసాలి, లోపల అయితే ఇలా ఉందన్నమాట. అందుకే 1 monthకి ఒకసారి ఖచ్చితంగా క్లియర్ చేసుకోవాలి. మెల్లిగా ఆ కన్నులో ఇంట్లో హెయిర్ కూడా వెళ్ళిపోతుంది. చూపిస్తాను చూడండి, చూసారా ఇదంతా హెయిర్. దీనివల్ల ఏంటంటే మొత్తం ప్యాడ్స్ అన్నిటికీ వాటర్ వెళ్ళదన్నమాట, ఈ హెయిర్ ఉండిపోతాయి. సో చూసారా ఇదంతా జుట్టును కూడా లాగేసుకుంటుందా. ఇది అందులో ఉండిపోవడం వల్ల మనకి వాటర్ని రిలీజ్ చేయదు. వెళ్తుందా? వెళ్తుంది. నాచులో పట్టింది. అసలే ప్యాడ్స్ చాలా డెలికేట్, బాగా ఇంత డీప్ క్లీనింగ్ అనేది ఎవరు చేయరు, కానీ వస్తేనే చేయండి, లేదంటే నార్మల్ క్లీనింగ్ చేసుకోండి. ఓపెన్ చేయడము బిగించడం వస్తేనే ఓపెన్ చేసుకోండి. చూడండి లోపల అంత ఉందో డస్ట్. ఇంకా ఆఫ్ వచ్చింది, ఇంకా ఆఫ్ రావాలి. ఇది 1/2 అవర్లోను 1 అవర్లోను అవ్వదు, మ్యాక్సిమం టైం పడుతుంది. సో టైం ఉన్నప్పుడు మీరు ఖాళీగా ఫ్రీగా 1 day ఉన్నప్పుడు ఇలాంటివి పెట్టుకోండి. ఈ పిచికారితో చేస్తే కొద్దిగా క్లీన్ అవుతుంది. సో అందుకనే మార్నింగ్ క్లీన్ చేసిన తర్వాత ఇంత నీట్గా వచ్చిందన్నమాట. సో ఎవ్రీ మంత్ ఇలా చేసుకోవడం అంటే చాలా కష్టము, అందుకని బ్రష్తో చేస్తే సరిపోతుంది. అందుకని వీక్లీకి ఒకసారి అయితే సరిపోద్ది కదండి, అలాగ పైన తుడుచుకుంటే సరిపోద్ది. ఇలాగా అంతా ఓపెన్ చేసి తుడుచుకోకుండా మామూలు పైన తుడుచుకుంటే సరిపోతుంది. చాలా కష్టమైంది, ఫస్ట్ టైం కదా, తెలియాలి ఏంటి అనేది.
కానీ మా ఆయన గారు అయితే తెలుసుకోవడానికి ఇప్పారు ఏటేటి ఉంటాయి ఏంటని కదండి. హబీ హబీ దీన్ని బాగా అప్పుడు పెట్టకపోతే అప్పుడు ఇప్పించారు కానీ ఓకే. అది కనబడుతుంది పంప్ మోటార్, ఇది మెయిన్ ఫ్యాన్ మోటార్, ఇక్కడ ఉన్నది రొటేషన్ మోటార్. అది ఫ్యాన్ రెక్కలా? ఈ ఫ్యాన్ రెక్క రొటేషన్ మొత్తం 3 మోటార్స్ అందులో అదే దీనికి పైపు ఇది దీనికి అటాచ్ చేయాలా? దానికి జాగ్రత్తగా టైట్గా పెట్టండి. కష్టమే. మా ఆయన గారు అయితే చాలా ఈజీ చేసేద్దాం అనుకున్నారు. చాలా డెలికేట్ పార్ట్ కదా, పై పైన క్లీన్ చేసుకుంటే వీక్లీ వన్స్ సరిపోతుంది. ఇంకా మరీ ఎక్కువ అనుకో 3 months అప్పుడు తీయాలి, అంత అవసరం లేదు. 6 months ఒకసారి తీసుకుంటే మంచిది. 3 months వీక్లీ వన్స్ మాత్రం వాటర్ చేంజ్ చేస్తూ ఉండాలన్నమాట, సరిపోతుంది. చాలా టైం తీసుకుంది. ఎవ్రీ వీక్ ఇలా డస్ట్ పెట్టి క్లీన్ చేసుకుంటే మనకి ఖచ్చితంగా డస్ట్ ఎక్కువ చేరదు, మనకి కొంచెం బాగుంటుంది. ఇప్పుడు దీని ఒరిజినల్ ప్రైస్ ఇప్పుడు 5500 6000 ఉందండి, కానీ మేము సేల్లో దీనిలో కార్డ్ ఆఫర్స్తో కలిపి 3000 కొన్నామండి. సో కార్డ్ ఆఫర్స్తో కలిపి, అందువల్ల ఇది చాలా తక్కువగా వచ్చింది. క్రెడిట్ కార్డులో నుంచి 10 minutes కూడా లేదు. మా వదిన వాళ్ళకి మళ్ళీ బుక్ చేద్దామన్నా లేదు. సో మాకు లక్కీగా 3000కి వచ్చింది. ఆ అమౌంట్కి అయితే ఇది వత్తు వర్మ వత్తు. సో ఐస్ క్యూబ్స్ వాటర్ వేసుకుంటే మాత్రం చాలా కూలింగ్ ఇస్తుంది, సరిపోతుంది. సో కపుల్స్కి అయితే బెటర్ కదండి. కపుల్స్ మళ్ళీ కపుల్స్. సో ఇది మాట వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.